నీలో మార్పు ఉందా? మార్పు కావాలి. మార్పు లేకుండా ఆనాడు వారు చేసినట్లు శాస్త్రులు పరిశీలి ఇంతకంటే గొప్ప గొప్ప కార్యాలు వారు చేశారు. ఇలాంటివి ఎన్నో చేసిన వారి అనుభవాల్లో ఎన్నో చేశారు. వారితోనే అన్నాడు ప్రభు, వారిని చూపించి అన్నాడు, వారి నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ప్రవేశం లేదు పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో ప్రవేశం కావాలంటే వాని నీతి కంటే. ఒక మాట ఉండదు చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. అదే 23వ అధ్యాయం 28వ వచనం, 23-28. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతివంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఎట్లున్నారంట? వెలుపల మనుషులకు. ఎవరికి కనపడుతున్నారంట? మనుషులకు నీతిమంతులుగా. దేవునికి నీతిమంతులుగా కనబట్లా. నీతిమంతులుగా చూడవలసింది మనిషి కాదు, దేవుడు. దేవుడు చూసిన నీతి మనుషులు కూడా చూడగలుగుతారు. మనిషి చూసిన నీతి దేవుని దృష్టిలో వేషధారణ. దేవుని దృష్టిలో వేషధారణ. ఏ నీతి మనం కలిగి ఉన్నా? ఒక మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 6వ వచనం. 64వ అధ్యాయము 6వ వచనం, యెషయా గ్రంథం. అరవై 64:6. యెహోవా చదవమ్మా. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురిగిగుడ్డ వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయేను అని చెప్తున్నాడు. చాలు, ఎట్లా ఉంది వీరికి అర్థమైందనమాట. ఆనాడు యెషయా ద్వారా ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇప్పుడు మేము ఎట్లా కనపడుతున్నామో తెలుసా? మేమందరం కూడా అపవిత్రుల వంటి వారముగా ఉన్నాం అని చెప్పాడు. ఎట్లా ఉన్నారంట? దేవుని వాక్యం విననంత వరకు, దేవుని వాక్యం నీకు అర్థం కానంత వరకు నీ దృష్టిలో నీకు ఎలా కనపడతాం? మనం నీతిమంతుల్లాగే కనపడతాం. దేవుని వాక్యం నీ హృదయములకు వెళ్ళిన తర్వాత అర్థమైంది, మనం నీతిమంతులం కాదు, మనము అపవిత్రుల వంటి వారము. మన నీతి ఎలా ఉందంటే అక్కడ అంటాడు కింద, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను అన్నాడు. ఎలా ఉన్నాయంట మన నీతి? మురికి గుడ్డ. మురికి పట్టిన ఆ బట్ట ఎలా ఉంటుందో, గుడ్డ ఎలా ఉంటుందో, ఆ క్లాత్ ఎలా మురికితో నిండిపోయి ఉంటుందో, మనిషి యొక్క నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. దేవుడి ఎదుట మనిషి నీతి మురికి గుడ్డలతో సమానం. అందుకని మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండటం కొరకు ప్రయత్నిస్తారు, కానీ అంతరంగంలో అక్రమము, వేషధారణ. అంతరంగములో మార్పు లేకపోతే నీ నీతి ఎక్కడ అధికం అవుద్ది? అందుకే నేను అడిగింది, దేనికోసం దేవుడు మీకు అలవాటుగా దేవుడు అయ్యాడా? మారటం కోసం దేవుడా? మార్పు చెందటం కోసం దేవుడా? ఎందుకు దేవుడు మనకి? దేనికి దేవుణ్ణి ఆరాధిస్తున్నా? ఆదివారం అది పోవాలి, మనం కూడా పోవాలి. ఏంటో ఈ ఆదివారం ఏందో పోయిన మొన్న వచ్చినట్టుంది, మళ్ళీ అమ్మంటే అంత తొందరగా వచ్చింది ఏందో, మళ్ళీ పొద్దున్నే లేగాలి, మళ్ళీ బయట వెళ్ళకపోతాడు, ఒకటాడు ఏదో అడుగుతాడు, ఎందుకు రాలేదు, ఏం పని ఉంది, ఇప్పుడు దాకా ఏం చేశారు, తొందర రావచ్చుగా అని అడిగే ఒక ఆయన ఉంటాడు కదా. అందుకనే ఏంటో తప్పదు. అదేంటో ఆదివారం మీరు బాగా గమనించండి, ఆదివారం వచ్చినంత బద్ధకం ఏ రోజు రాదు, ఆదివారం వచ్చే అంత నిద్ర మళ్ళీ ఏ రోజు రాదు, ఆదివారం వచ్చినన్ని పనులు మరేందో ఆ రోజే బట్టలే గుర్తొస్తాయి. ఆ రోజు అంట్లు, ఆ రోజు బట్టలు, ఆ రోజు నీళ్లు రావు, ఆ రోజు పంపులు రావు. అదేందో మరి ముందేం పట్టుకోరా, రాత్రులు పట్టుకోవచ్చు కదా. తెల్లారి ఆదివారం పంపులు రావట్లేదని తెలిసినప్పుడు ముందు పట్టుకోవచ్చు కదా, అటు పట్టుకోరు. అన్నీ ఆదివారం వద్దున ఆదివారం ఖాళీగా ఉంటామని చేసుకుంటాం. ఖాళీగా ఎక్కడ ఉంటావు? ప్రార్థనకి వెళ్ళాలనే మనసు ఉంటే నీకు ఖాళీ అనే పదం రాకూడదు. ఖాళీ అనే పదం వచ్చిందంటే నీ దృష్టిలో దేవుడు మనుషుల కోసం, నీ కోసం కాదు. నీ కోసం దేవుడు అయితే నువ్వు ఆదివారం పనులు ఎట్టుకో, ముందు రోజే పనులు చేసుకుంటా.
ముందు రోజే పనులు పూర్తి చేసుకుంటూ అన్ని ఆదివారం పెట్టుకొని ఆదివారం పనులు అవలా. ఏంటో టైం అవుతుంది వెళ్ళకపోతే ఇది ఒక వాళ్ళ బాకు, అదొక బాధ. ఎవరి కోసం? మనుషుల కోసమా? మనుషుల కోసం మీ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడాలి మనం. అంతగా వారు నిష్టగా దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడే వారినే దేవుడు చూసి మీరు అక్రమంతో వేషధారణతో నిండి ఉన్నారని దేవుడు వారినే చెప్పినప్పుడు మన పరిస్థితి ఏంటి? మన్నని చెప్తాడు అప్పుడు దేవుడు, మీరు చాలా మంచి వాళ్ళు, చాలా నీతిమంతులు, యథార్థవంతులు, మంచి ప్రార్థనాపరులు అంటాడా దేవుడు మనల్ని? అసలు మనం చేసే భక్తి దేనికైనా ఉపయోగపడుద్దా? మనం ప్రార్థన చేసుకో మన సమస్యలు గెలవటానికే పనికిరాదు మన భక్తి. మన పరిస్థితులు గెలవటానికే మన భక్తి పనికిరాదు. ఇక మన నీతి ఎక్కడ అధికం అవుద్ది? అధికమయ్యేలాగా నీ ప్రవర్తన ఎక్కడుంది? ఏ రోజైనా దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వడానికి ఆలోచన చేసావా? నా జీవితంలో దేవుడికి నేను ఇచ్చే స్థానం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఎప్పుడూ రాలేదు. నువ్వు మనుషుల కోసమే భక్తి చేస్తున్నావు. మనుషులు ఏదో అనుకుంటారు, మనుషులు ఏదో వెళ్ళకపోతే ప్రార్థనకి వెళ్ళకపోతే మళ్ళీ ఏదో ఒకటి అంటారు, ఎందుకులే మనం ఏదోలే ఆదివారం కాబట్టి వెళ్ళాలి అని అనిపోయే ప్రార్థన గుంపులో ఉన్న మనందరం కూడా ఏ బ్యాచో తెలుసా? దేవుని దృష్టిలో మురికితో సమానం. దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలిగా కనబడాలి అంటే నీ నీతి మనుషులకు కనబడలా కాదు, దేవునికి కనబడలాగా నీ ప్రవర్తన ఉండాలి. దేవునికి కనబడలాగానే నడవడి, దేవునికి కనబడలాగానే దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత అట్లా ఉండాలి. దేవునికి కనబడేలాగా దేవుడు చూస్తాడు. దేవుడు మనిషిని చూడగా దేవుడికి మొట్టమొదటిగా కనబడేది మనిషి యొక్క అంతరంగం. మనిషికి పై రూపం కనపడిద్ది, దేవుడికి మనిషి యొక్క అంతరంగం కనపడిద్ది. దేవుడు అంతరంగములను పరిశీలించేవాడు, అంతరంగములను పరిశీలించేవాడు. కాబట్టి దేవుడు చూస్తే నీ అంతరంగాన్ని చూస్తాడు. ఆయన నీ రూపాన్ని చూడ్డు. నీ బట్టలు వేసుకున్నావు, అబ్బా ఆదివారం తెల్ల బట్టలు వేసుకోవాలా, తెల్ల బట్టలు వేసుకుంటేనే చర్చికి వెళ్ళాలా, ఇట్లాంటివి ఉండవు. నాలాంటి వాడిని, నేను పాస్టర్ని కదా, నువ్వు తెల్ల బట్టలు వేసుకొని సంచివాడు బాగా తగిలించుకోవాలా, రబ్బర్ చెప్పులు వేసుకోవాలా, బూడుగు చక్కగా అంటకత్తిరి కట్టించుకోవాలా, అట్లా ఉంటే నేను పాస్టర్ అందవు దేవుడు. అట్లాంటివి ఉండవు దేవుని దగ్గర. నేను అన్నీ అలా ఉండి నా లోపల యాశాలు ఎక్కువ ఉన్నాయనుకో, దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. నేను తెల్ల బట్టలు వేసుకొని చక్కగా ఇది పైజామా లాల్చీలాగా కాలర్ లేకుండా అట్లాంటి షర్ట్ వేసుకొని చక్కగా వేసుకొని అందరి ముందు నేను మంచి పాస్టర్లాగా కనబడుతూ వేషధారణ బ్రతుకు నాలో ఉంటే దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఇష్టపడ్డా. దేవుడు ఇష్టపడ్డా. అలాంటి ఏవి దేవుడు ఇష్టపడ్డా? ఆయన అసహ్యించుకుంటాడు. ఆయన అసహ్యించుకునే దేవుడు. మురికిలాగా చూస్తాడు, నన్ను మురికితో సమానంగా చూస్తాడు, చిచ్చి ఉమ్ముతాడు. అలాంటి అసహ్యమైన బతుకుని దేవుడు కోరుకునేది నీ వేషధారణ కాదు, అంతరంగంలో మార్పును కోరుకుంటాడు. మనమేమో పై రూపానికి దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. హృదయంలో మనకి దేవుడికి స్థానం ఉండదు. మన హృదయంలో దేవునికి హృదయంలో స్థానం ఉంటే నీ జీవితం ఎప్పుడో మారుంటుంది. నీ జీవితం ఎప్పుడో మారిపోద్ది హృదయంలో దేవునికి స్థానం ఉంటే. హృదయంలో స్థానం లేనప్పుడే మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మాట ఉంటుంది కదా, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు. హృదయంలో దేవుడు ఉంటే దేవుడి మాటలు మీకు అర్థమవుతాయి. హృదయంలో దేవుడు లేడనుకో, మీకు నేను చెప్పేది ఏదో కొత్త భాషలాగా ఉంటుంది, ఆయన ఏదో మాట్లాడుకునే మనం ఏదో వచ్చాం పోదాం అనుకుంటారు. ఇక ఎందుకని? హృదయంలో దేవుడు లేడు. అవునా కదా అమ్మా? వినండి, నిద్ర లేకండి, మంచిది. దేవుని వాక్యము మన హృదయంలోకి వెళ్ళకపోవడానికి కారణం మనం దేవుణ్ణి సరిగా ఎరగలేదు. దేవుణ్ణి మనము మనుషుల కంటే ఎక్కువగా చూడట్లేదు.
మనుషులను బట్టి మనం బతుకుతున్నాం, కానీ దేవుణ్ణి బట్టి బతకటం లేదు. దేవుని కొరకు మనం భక్తి చేయట్లేదు, మనుషుల కొరకు మనం భక్తి చేస్తున్నాం. సమయంలో మనం నేర్చుకోవాల్సింది, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీ నీతి అధికమవ్వాలి. వారు అంటున్నారు, అయ్యా మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మీ ఎదుట. అట్లా కనపడుతున్నాం. మా దృష్టి మమ్మలను మేము చూసుకున్నప్పుడు మేము నీతిమంతులుగా కనబడ్డాం. నీ వాక్యం ద్వారా మమ్మలను మేము చూసుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమైంది మేము అపవిత్రుల వంటి వారమయ్యా. మేము మా నీతి క్రియలన్నీ ఎలా కనబడుతున్నాయంటే మురికి గుడ్డ వలె అయిపోయినాయి. అట్లా కనబడుతున్నాయి మా నీతి క్రియలన్నీ. ఎలా కనపడుతున్నాయంట? మురికి గుడ్డ వలె అలా ఉన్నాయి. మా దోషములు మమ్మలను కొట్టుకొని పోయిను. అట్లా ఉన్నా మా యొక్క జీవితం అలా మారిపోయింది. కాబట్టి మనం ఎలాంటి నీతి కలిగి ఉన్నాం? శాస్త్రుల నీతి, పరిచయుల నీతి కంటే మన నీతి అధికం అవ్వాలి. ఇంకా శాస్త్రుల పరిచయులు ఎట్లుంటారో నేను చెప్తాను ఇంకో మాట. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మొదటి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులను కొందరును ఆయన యొద్ద కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట సూచన. ఇక్కడ ఆగుదాం. యేసుప్రభు వారి దగ్గరికి యెరూషలేము నుండి కొంతమంది వచ్చారంట. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు కొందరు ఆయన యొద్దకు వచ్చి వారందరూ కూడా భోజనానికి కూర్చుంటున్నారు. కూర్చుంటున్నప్పుడు ఆయన శిష్యులు కొందరు ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయటం కూర్చున్నారంట. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వాళ్ళు చేతులు కడుక్కోలేదనా? వాళ్ళ చేతులు కాళ్ళు కడుక్కోకుండా బయట నుండి ఎక్కడెక్కడ తిరిగి వాళ్ళ పనులు చేసుకొని వచ్చి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారనా? అది కాదు అర్థం. అక్కడ కింద చదివితే అర్థమైంది మనకి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. వారు ఏంటంటే పెద్దల పారంపర్యాచారం, ఒక ఆచారం ఉంది వాళ్ళకి. ఆ ఆచారమును బట్టి చేతులు కడగాలి. ఆచారమును బట్టి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు భోజనం చేయాలి. వీళ్ళు ఇంటి దగ్గర స్నానం చేసి చక్కగా ఫ్రెష్ అవుతారు, గబక్కన రాగానే కాళ్ళు చేతులు కడుక్కుంటారు. అలా కడుక్కున్నంత మాత్రాన వాళ్ళని పవిత్రులుగా ఎంచరు. వీళ్ళకు ఒక ఆచారం ఉంది. ఆచార ప్రకారమే వీళ్ళు మరలా చేతులు కడగాలి, మళ్ళా కాళ్ళు కడగాలి, అప్పుడే భోజనం చేయాలి. లేకపోతే వాళ్ళు అలా కూర్చుంటే వాళ్ళని అపవిత్రులుగా చూస్తారు. చిచి అపవిత్రుడే ఏంట్రా ఇట్లా కూర్చున్నా? ఏం నేర్చుకున్నా? ఎప్పటి నుండి మన పూర్వీకులు ఏం నేర్పించారు? ఇదేనా నువ్వు చేసేది అంటారు. వాళ్ళు ఒప్పుకోరు అనమాట. చాలా కఠినంగా ఉంటారు అని చెప్తూ కింద అంటున్నారు, పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళల్లో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారిని అనుసరించేది వారు. ఇక్కడ ఏముంటుందంటే మూల భాషలో ఇత్తడి పాత్రల బాప్తిస్మములు అని ఉంటుంది. అంటే వీరు ఏ పని అలా తినాలంటే వాళ్ళు ఒక వంట చేసుకోవాలన్నా గిన్నెలు కూడా వాళ్ళు మామూలుగా వెళ్ళి అంటులతో శుభ్రంగా తెచ్చినా కానీ మరలా వీళ్ళ ఆచార ప్రకారం కడగాలి. అవి అప్పుడే అవి పవిత్రమైనవి అని అంటారు. అంత నిష్ట వీళ్ళకి అంత నిష్టగా ఉంటారు. ఏమిటి వీళ్ళ నిష్ట? ఏమిటి? అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? అదే కదా మన డౌట్. అట్లాంటి వాక్యం తెలిసిన వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇంతగా డౌట్ వచ్చిందా? అసలు ఈ నీళ్ళతో కడగటం ఏంది? గిన్నెలు కడగటం అన్నీ కడిగేస్తారు. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కో. నువ్వు స్నానం చేసి వచ్చినా కాళ్ళు చేతులు కడగాల. నువ్వు బయట బకెట్తో నీళ్ళు ఉన్నాయి, అక్కడ కాళ్ళు చేతులు కడుక్కున్నా మళ్ళీ వాళ్ళ ఆచార ప్రకారం మళ్ళీ నువ్వు కాళ్ళు చేతులు కడగాల. కడిగితేనే నువ్వు వచ్చి భోజనం చేయాలి, లేకపోతే చేయకూడదు. యూదులు పరిసయ్యుల యొక్క ఆచారం అది. వాళ్ళ పూర్వీకుల నుండి వస్తుంది.
అలా చేయకపోవడం వల్ల యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు గొడవ చేశారు. మీ శిష్యులేంటి ఇలా చేస్తున్నారు, ఇదేంటి అసలు ఎంత అపవిత్రులా, ఎట్లా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఎందుకు దగ్గరికి రానిచ్చావు, వాళ్ళు ఎందుకు కూర్చొనిచ్చావు అని యేసుప్రభుతో వాదన ఎట్టుకుంటారు. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే నిర్గమాకాండంలో నుండి వచ్చింది. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 30వ అధ్యాయం, నిర్గమాకాండం 30వ అధ్యాయము 17వ వచనం, 17 30వ అధ్యాయము 17వ వచనం. అమ్మా, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లలో అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొలవను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూమము అర్పించుటకు బలిపీఠమున వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను అని వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. ఇది ఎక్కడ ఆచారం, ఎక్కడ చెప్పాడు దేవుడు ఈ నియమాన్ని? ప్రత్యక్షపు గుడారం దగ్గర చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంటే మందిరం దగ్గర, ప్రత్యక్ష గుడారం దగ్గర ఆ ఆవరణంలో ఒక గంగాళం పెడతారు, ఇత్తడి గంగాళం. అందులో నీళ్ళు, అవి ఆ నీళ్ళు శుద్ధి చేసే నీళ్ళు అనమాట. ఏమంటారు వాటిని? శుద్ధి చేసే నీళ్ళు, పరిశుద్ధ జలం అని పిలువబడుతుంది. ఆ శుద్ధి చేసే నీళ్ళు వీళ్ళు స్నానం చేసి వీళ్ళు రెడీ అయ్యి వస్తారు. వచ్చినా వీళ్ళు మరలా ఆ నీళ్లతోనే వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, శుభ్రంగా ఉండాలి. అంటే దాని చేత వీరు శుద్ధి చేయబడటం అని అర్థం. వీరు దాని చేత శుద్ధి చేయబడటం. అప్పుడు వీరు మందిరంలో కంటే ప్రత్యక్ష గుడారంలోకి వీళ్ళు అలా అడుగు పెట్టాలి. అక్కడున్న పాత్రలను కూడా ఆ నీళ్ళతోనే కడగాలి. ఆ పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలను కూడా ఆ నీళ్ళతోనే, మళ్ళీ వేరే నీళ్ళతో కడగకూడదు. అవి మినరల్ వాటర్ డబ్బా తెచ్చామండి అంటే కుదరదు. అక్కడ ఆ నీళ్ళే కడగాలి, ఆ నీళ్ళతోనే వాళ్ళు కడగాలి. అది దేవుడు చెప్పిన కట్టడి, దేవుడు చెప్పిన కట్టడి. అది మందిరానికి పరిమితం. కానీ వీళ్ళు ఏం చేశారు? దాన్ని ఇంటికి కూడా తీసుకొచ్చారు. మందిరంలో ఉండవలసిన నియమాన్ని వీళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. దేవుడు చెప్పిన నియమం ఏంటి? నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు శుద్ధంగా ఉండాలి. నువ్వు మరలా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పట్టుకోవడం కాకుండా నువ్వు మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని జాగ్రత్తగా భయంతో లోపలికి వెళ్ళాలి. ఎందుకని? అతి పరిశుద్ధ, అది ప్రత్యక్ష గుడారం, మందసం ఉండే స్థలం కాబట్టి మనిషి జాగ్రత్తగా పవిత్రంగా ఉండటం కొరకు దేవుడు ఆ నియమాన్ని పెట్టాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? దాన్ని మందిరంలో పెట్టిన నియమాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. వీళ్ళు ఇంట్లో కూడా అట్లాగే కాళ్ళు చేతులు కడగాలి. వీళ్ళు శుభ్రంగా ఎంత స్నానం చేసినా మళ్ళీ కాళ్ళు చేతులు కడిగినా మళ్ళా శుద్ధ జలం అని ఉంటుంది. ఆ నీళ్లతోనే మరలా వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి చేసే ముందు ఎక్కడ ఏది పట్టుకోకూడదు, మరలా ఆ చేతులతో ఏది తాకూడదు. దేన్ని తాకకుండా అలా కూర్చొని భోజనం చేయాలా. అంతటి శుద్ధం, అంతటి నిష్ట, అలాంటి పారంపర్య ఆచారాలు కలిగి ఉన్న వారిని ప్రభు అన్నాడు తెలుసా? వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలోకి ఎందుకు? వారి నీతి దేవుడికి నచ్చలేదంటే దేవుడు చెప్పినది ఒకటి, వారు చేసేది ఒకటి. దేవుడు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తున్నారు. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే వారు ఇంకోటి చేస్తున్నారు. దేవుడు ఒక విషయానికి దేవుడు ఆ నియమాన్ని పెడితే వీరు మొత్తానికి పెట్టారు ఆ నియమాన్ని తీసుకొచ్చి. అందుకనే వీరు తారతమ్యాలు తీసుకొని వచ్చారు. నువ్వు సమరయుడివి, నువ్వు వాడివి, నువ్వు వీడివి, నువ్వు రాకూడదు, నువ్వు ఉండకూడదు, నువ్వు దూరంగా ఉండు, నువ్వు దగ్గరికి రాకూడదు, నువ్వు ముట్టుకోకూడదు, నువ్వు పట్టుకోకూడదు అని అక్కడి నుండి అన్నీ పెట్టారు అన్నమాట. దేవుని మందిరంలో పెట్టిన నియమం, దేవుని మందిరంలో ఉన్నప్పుడు యాజకుడు తను ప్రత్యేకంగా ఉండాలి. అందుకోసం ఆ నియమం పెడితే వీరు ఇంట్లో కూడా పెట్టారు. తీసుకెళ్ళి ఇంట్లో పాత్రలు అలాగే కడగాలి. అవి మందిరంలో పాత్రలు కడగడానికి ఆ శుద్ధ జలం వాడమని చెప్తే వీళ్ళు ఇంట్లో పాత్రలు కడుగుతారు. వీళ్ళు ఇంట్లో
దేవుడు అన్నాడు, మీ పితృ పారంపర్య ఆచారములను బట్టి మీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాక్యమును బట్టి ఆరాధించట్లా. వాక్యమును బట్టి మీరు నన్ను ఆరాధించట్లేదే. మీ పితృపరంపర్య ఆచారాలను బట్టే మీరు నన్ను ఆరాధిస్తున్నారు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ మాట. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్య ఆచారమును నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయదురని ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పిన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ. మార్కు సువార్త 7వ అధ్యాయం. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు మానవుల కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అన్నాడు. ఎట్లా చేశారంట వీళ్ళు? దేవుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది. నేను చెప్తున్నాను, మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవులు కూడా దేవుడు చెప్పినట్టు చేస్తున్నామా? మనకి ఎవరో నేర్పించారా చేస్తాం మనం. అదేమనంటే ఇది వాక్యంలో లేదుగా అంటే, లేదు, మా ముందు ఆయన చేశాడు, మా వాళ్ళు చేశారు, మా తాత చేశాడు, మా నాయన చేశాడు, మా పెద్దోళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. మరి దేవుడు వాక్యం ఏది? వాళ్ళు చేసిన వీళ్ళు చేసినవి కావాలని. వాక్యములో ఉన్నది కదా మనిషి చేయాల్సిందే. సంఘములో మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా చేసేవారంగా ఉండాలి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారా? ఎందుకని అలాగా? నేను అంటాను, నేను ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నాను. క్రిస్మస్కి బయట ఒక ట్రీ పెడతారు, చెట్టు. ఏం ట్రీ అది? క్రిస్మస్ చెట్టు. నేను అడుగుతున్నా, క్రిస్మస్ చెట్టు ఎవరు స్టార్ట్ చేశారు? బైబిల్లో ఎక్కడ ఉంది? ఎవరు పెట్టారు బైబిల్లో? క్రిస్మస్ చెట్టు బైబిల్లో ఎక్కడైనా ఉందా? నేను అడుగుతున్నాను అందరినీ, బైబిల్లో క్రిస్మస్ చెట్టు ఎక్కడైనా పెట్టాడా? మరి మీరు ఎందుకు పెడతారు? పెట్టని వాళ్ళ సంగతి, పెట్టే వాళ్ళు ఎందుకు పెట్టారు, ఎందుకు పెడుతున్నారు? క్రిస్మస్ చెట్టు అది మా పెద్దవాళ్ళు పెట్టారండి. పెద్ద పెద్ద సంఘాలు పెడుతున్నాయి, అందరూ పెడుతున్నారుగా. అందరూ పెట్టేటప్పుడు మేము అదేంటి అందరూ పెట్టేటప్పుడు? మరి దేవుడు చెప్పింది ఏమో అలా. మరి దేవుని వాక్యం ఏది? దేవుడు ఆజ్ఞ ఏది? మరి ఎవరిని ఆరాధించాలని ఆ చెట్టు పెట్టి ఎవరి పేరు చెప్పి చెట్టు ఎడదనా? వాక్యానికి సంబంధించిందా చెట్టు? బైబిల్ మొత్తం తిరగండి, మీకు ఆ క్రిస్మస్ చెట్టు ఆనవాళ్ళు కూడా కనపడదు బైబిల్లో. మొత్తం ఈ ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వరకు చూడండి, క్రిస్మస్ చెట్టు ఒక్క చోట కూడా కనపడదు. మనలో స్టార్ ఎడుతున్నారు. ఎందుకని స్టార్ పెట్టమని దేవుడు చెప్పాడా? మనం ఎందుకు పెడతాం? మన వాళ్ళు అంటారు అది పెట్టమనేం కాదండి, అది సూచన. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఎందరో దేవుని నీతి కలిగే మాట చూద్దాం. మాట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. దేవుడేమో నువ్వే నక్షత్రంలాగా నీతి మార్గమును అనుసరించి నువ్వు నడిస్తే నిన్ను చూసి ఎదుటోడు మారుతాడరా, అలా ఉండాలి నువ్వు అంటే. మన వాళ్ళు పైన పెద్ద స్టార్, మా బజార్లో పెద్ద స్టార్ పెట్టారు, మేము పక్క బజార్లో ఇంకా పెద్ద స్టార్ పెడతాం, మా పేటలో పెద్ద స్టార్ పెట్టారు, మేము కూడా పెద్ద స్టార్ పెడతామని పండగలకి ఇదో పోటీ. దేవుడు ఏం చెప్పాడు? నువ్వే నీతి మార్గములో ఎదుటివారు నడుచుకునేలాగా నువ్వే నక్షత్రముల వలె ప్రకాశించాలి, అలా ఉండాలి నువ్వు అని చెప్తే మన వాళ్ళు ఏం పని కట్టుకొని దానికోసం పెద్ద నక్షత్రం అది తీసుకొచ్చి ఈదుల్లోనో ఇంటి మీద డాబాల మీద రకరకాల నక్షత్రాలు వెలిగించి ఇంట్లో ప్రార్థనే ఉండదు, వాక్యమే ఉండదు, ఇష్టానుసారమైన భక్తి చేస్తూ
దేవుని వాక్యం నిరర్థకం చేసేవారి నీతి శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే ఎప్పటికీ అధికం అవ్వాలి. అదే ఆ భక్తి, అదే ఆ భక్తి, అదే మార్పు. కాదు కదా, కాదు, అది కాదు. మారాల్సింది నీ హృదయంలో మార్పు రావాలి. నీవు నీతిగా దేవుని ఎదుట కనబడకపోతే దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానంగా కనపడతావు. శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యంలోకి డు నాట్ ఎంటర్. ప్రవేశం లేదు, ప్రవేశం లేదు, నాట్ అలౌడ్ అన్నమాట కదా. ప్రవేశం లేదు. రావడానికి అవకాశం ఉంటుందా? షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయా పరలోకానికి పోవడానికి? ఏమీ లేదు. ఆ పరలోకంలో ఏం చూసావు అనే పదం వచ్చిందంటే అసలు నీది భక్తే కాదు అని అర్థం. నీది భక్తే కాదు, నీది మార్పే కాదు. దేవుని వాక్యం ఎరగిన వారికి పదాలు ఎక్కువ వస్తాయి. ఎప్పుడు వాక్యం చూడరు కానీ వీళ్ళు మా వాళ్ళు అటు చేశారు, మా పెద్దవాళ్ళు అటు చేశారు, మేము కూడా చేస్తున్నాం అని బతికే ఆ బతుకు దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. అలా ఉండకూడదు. అది పితృపారంపర్య ఆచారం. దేవుని వాక్యమును నిరార్థకము చేసేవారు వీరు. దేవుని వాక్యమును నిరార్థకం చేస్తున్నా, మన ఇష్టం వచ్చినట్లుంటూ, మనకు నచ్చినట్లుంటూ దేవుని వాక్యమును నిరార్థకం. ఏ రోజైనా ఒక ఆచారం చేస్తూ ఉన్నప్పుడు ఇది వాక్యంలో ఉందా లేదా అనే ఆలోచన నీకు రాలేదు అంటే నీవు మనుషుల ఎదుట నీతిగా కనబడటం కోసమే ప్రయత్నిస్తున్నావు. దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగున్నా అని అర్థం. ఒక మాట చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 3:20. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అంట. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏదైతే మార్చారో శాస్త్రులు, పరిచయులు ఎట్లా అయితే మార్చుకొని అక్కడ మందిరంలో కూడా చేస్తున్నాం, మనం కూడా ఇంటి దగ్గర అయ్యే చేయాలా, మనం కూడా ఇట్లా ఉండాలా. నువ్వు మారుతావు, మారపో, నువ్వు కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా ఇవ్వాలి, అంతవరకే. నీలో మార్పు వచ్చిందా లేదా పట్టించుకోవట్లా. అలాంటి క్రియల వల్ల దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎన్నడూ మార్చబడరు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా మార్చబడాలంటే నీ అంతరంగము నుండి మార్పు రావాలి. అంతరంగము నుండి మార్పు రావాలి. నన్ను ఒక ఆయన అన్నాడు, ఆదివారం వచ్చినప్పుడు సున్నితంగా, మృదువుగా, ఎదుటి వాళ్ళు బాధల్లో వచ్చిన వాళ్ళు ఓదార్చేలాగా, సంతోషపెట్టేలాగా, కాసేపు వినాలనిపించేలాగా వాక్యం చెప్పండి. ఎందుకు కఠినంగా ఎప్పుడో ఎదుటివారి ఆ భక్తిని వేలెత్తి చూపించేలాగా బోధ వస్తుంది అని అంటున్నారు. దేవుని వాక్యం అదే, దేవుని వాక్యం అదే. యేసు ప్రభు వారి బోధ అంతా వినండి. ఆయన బోధలో ఎవరిని సంతోషపెట్టలేదు. ఆయన బోధలో ఎవరిని ఎందుకని దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి యొక్క మార్పు, మనిషి యొక్క మార్పు. మనం మారడమే దేవుని ఉద్దేశం. నువ్వు మారితే నీ బాధలు పోతాయి, నీకున్న నీ సమస్యలని తీర్చగలడు, నిన్ను పరిస్థితుల నుండి దాటించగలడు, ఆయన నిన్ను తప్పించగలడు. ఆయన దగ్గర ఆ సామర్థ్యం ఉంది, అది ఆయన దగ్గర ఉంది. ఇంకా ఆయన దానికోసం నీకు మళ్ళా చెప్పక్కర్లేదు. ఆయన చెప్పేదంటే నువ్వు మారాలి అనే చెప్తాడు, మార్పు చెందాలి. మారితే నీ జీవితం ఎలా ఉంటుందో దేవుడు చెప్తాడు. మారితే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. అదే కదా ఆయన చెప్పింది, అంతే కదా ఆయన చెప్పింది. ఆయన చెప్పింది న్యాయం. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. మాకు స్పాన్సర్ చేయండి, మీకు పరలోక రాజ్యానికి టికెట్ ఫ్రీ, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏముండవు బైబిల్లో. అలాంటి షార్ట్ కట్లు ఏమీ లేవు.
నువ్వు మారితేనే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. మారకపోతే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కావు. మారాలి, మార్పు చెందాలి. మార్పు రాకపోతే ఎలాగా నువ్వు క్రైస్తవుడు అవుతావు, ఎలా క్రైస్తవురాలు అవుతావు? కాబట్టి ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న మనం నేర్చుకోవాల్సింది, మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే అధికం కాని ఎడలా పరలోక రాజ్యంలోకి మీరు ప్రవేశించరు. పరలోక రాజ్యానికి ప్రవేశించరు. పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే మీ నీతి దేవుని దృష్టిలో నీతిగా కనపడాలి. దేవుని దృష్టిలో నీతిగా ఎలా మార్చబడతాం? ఏమిటి నీతి అంటే, ఆయన చెప్పినది మీరు చేస్తే అదే నీతి. ఆయన మీతో చెప్పునది చేయండి. ఆయన చెప్పింది చేసేవాళ్ళనుకో, అదే దేవుని నీతి. చెప్పినట్టు వెంటనే నీతి. ఆయన చెప్పింది చేయడమే నీతి. ఆయన ఎలా ఉండమంటాడో అలా ఉండడమే నీతి. ఆయన ఉండమన్నట్టు ఉండకుండా మనుషులను మెప్పించడానికి ఉండటమే మురికి గుడ్డ. అది అర్థం. కాబట్టి అర్థమైందా దేవుని వాక్యం? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు విన్న మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలన్నా, ఈ లోకంలో క్రీస్తుని కలిగి జీవించాలన్నా, శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికం అవ్వాలి. అధికం కాని ఎడల పరలోక రాజ్యంలోకి ప్రవేశము లేనే లేదు. కాబట్టి దీనికి వేరే షార్ట్ కట్ లేవు, అట్లాంటి ఏమీ లేవు. దేవుని రాజ్యంలోకి ఆ మోక్షానికి చేరుకోవాలంటే దేవుడు చెప్పినట్లు నడవాలి, కానీ మనం అనుకున్నట్లు నడవకూడదు, మనకు నచ్చినట్లు ప్రవర్తించకూడదు. దేవుడు చెప్పినట్లే చేయాలి, దేవుడు చెప్పినట్లే నడుచుకోవాలి. ఒక చెట్టు, ఒక చిన్న మొక్క పెంచాలంటే ఆ మొక్క క్రమమును బట్టి పెంచితేనే అది మహావృక్షం అవుతుంది. అవునా కదా? ఆ మొక్కని క్రమంలో పెంచలేదనుకో చచ్చిపోద్దా? ఖచ్చితంగా చచ్చిపోద్ది. దేవుడు మనిషిని కూడా అదే చెప్తున్నాడు, నువ్వు ఒక క్రమంలో నేను చెప్పినట్లు ఉండరా, నేను చెప్పినట్లు ఉన్నావనుకో నీ నీతి అధికం అవుతుంది, నీవు నాతో ఉంటావు అని చెప్పాడు. ఆయన చెప్పినది మీరు చేయాలి. అలా మనం ఉంటేనే మనము పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.